మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయాన్ని. గతంలో అంటే మే 13న ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. దీనిపైన ప్రజల అభిప్రాయం తెలుసుకున్నాం. ఎవరు సీఎం గా గెలిస్తే బాగుంటుంది, ఎవరు వస్తారనే అభిప్రాయం వాళ్ళని ప్రజలను అడిగి తెలుసుకున్నాం. ఎలక్షన్స్ అయితే పూర్తయిపోయాయి. ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు? మళ్ళా రెండోసారి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావడం, 4వ తేదీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సెకండ్ టైం సీఎం గా రెడీగా ఉన్నారు. ప్రజలు కూడా వన్ సైడ్ గా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్క పేద కుటుంబం కానీ ప్రజలకు మేలు జరిగిన ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేస్తున్నారు. డెఫినెట్ గా 4వ తేదీ సీఎం గారు మళ్ళా వన్స్ అగైన్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు ఖాయం. మీరు ఇంత ధీమాగా చెప్తున్నారు కదా, ఏం కారణం ఏంటి? ఎందుకు? ప్రజలకి సంక్షేమ పథకాలు 2.5 సంవత్సరాల కరోనాలో ఏ రాజకీయ నాయకులు కూడా ముందు రాలేదు. అటువంటి సమయంలో కూడా ప్రజలకు ఇచ్చిన మాటికి కట్టుబడి ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ప్రజలకు ఎటువంటి దారి వ్యవస్థ లేకుండా నిరంతరం ప్రజలకు ఇచ్చిన మాటి కట్టుబడి ఉండి ప్రజలకు ఇచ్చిన స్కీములకి అప్డేట్ టైం టు టైం ఇవ్వడం ప్రజలే స్వచ్ఛందంగా ఎన్నుకున్నారు. అంటే ఎటువంటి సందేహం లేదు. ప్రజలే 100% వన్స్ అగైన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఒక ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. 2024లో ఎలక్షన్స్ అయితే ప్రశాంతంగా పూర్తయిపోయాయి. అవును సార్. ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? సార్ జగన్ వస్తాడు సార్ ఖచ్చితంగా. ఎందుకు అంత ధీమాగా? ఎందుకంటే సంక్షేమ పథకాలు, అదే విధంగా అభివృద్ధి, అదే విధంగా వాలంటీర్స్ వ్యవస్థను పెట్టి పల్లెల్లో ప్రతి గడపకు వాలంటీర్ వ్యవస్థ పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకున్న సమస్యలను తీసుకొచ్చి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తారని ధీమా. 3 ఎలక్షన్లు అయిపోయినాయి కదన్నా. నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుంది కదా. ఎందుకోసం అంటారు? అది మన సంక్షేమ పథకాలు కానివ్వండి, పేదల అభివృద్ధికి కానివ్వండి, చంద్రబాబు నాయుడు వస్తే చాలా బాగుంటుంది. అడ్మినిస్ట్రేటివ్ కానివ్వండి, ఏదైనా ఒక విద్య వైద్యం గురించి కానివ్వండి, ఏదైనా చంద్రబాబు నాయుడు వస్తే అన్ని విధాల అందరికీ బాగుంటుందని కోరుకుంటున్నాం మేము. అదేవిధంగా ఇప్పుడు మనము జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం. ఆ రోజు ఏం చెప్పాడు? మా నాయన కన్నా నేను బాగా చేస్తానన్నాడు. ఏం చేశాడు? పేదలు పట్టుకొట్టినాడు. ఒక మందు ఏం చెప్పినాడు? ఎలక్షన్లకు ముందు నేను బ్యాన్ చేసే మళ్ళీ వచ్చి ఎలక్షన్లో నేను ఓటు అడుగుతా అన్నాడు. ఎక్కడ చేసినాడు? 100 200 చేసినాడు. 200 500 500 1000 చేసి ప్రజల రక్తాన్ని తాగేస్తున్నాడు. అటువంటి నాయకుడు ఏం మనకి మంచి చేస్తాడు చెప్పండి? ఏది? ప్రతి ఒక్క దాంట్లో కూరగాయ ప్రతి ఒక్కటి రేట్లు మీద చేసినాడు. డీజిల్ పక్క రాష్ట్రాలతో పెట్రోల్ డీజిల్ కర్ణాటకకి ఇక్కడికి ఎంత 10 రూపాయలు 12 రూపాయలు తేడా ఉంది ఒక లీటర్కి. అదే మనము ప్రతిరోజు బండి కానీ, ఆటో కానీ, మోటార్ సైకిల్ ఏవైనా కానీ ఎత్తుకోండి, ప్రతి ఒక్కరు పట్టుకుంటారు. నెలకు మనం ఎంత పెడతామో మనకి ఎంత డబ్బులు లాస్ అవుతుంది. అదొక్కసారి ఆలోచించండి. ఎలక్షన్లు అయిపోయినాయి. ఇంకా తెలుసుకుంటే ఇంకా ఒక వారం 10 దినాల్లో ఇంకా రిజల్ట్ రాబోతున్నాయి. ఎవరు అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు, లేదంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్. ఎందుకోసం? ఏదో మంచి చెడ్డ చూస్తాను, అందుకని జగనే చూస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి కదన్నా. లాస్ట్ వారం అది నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు టీడీపీ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకోసం? అంటే సంఖ్యం ఇది కొన్ని పథకాలు బాగున్నాయి. 6 ఇది అనేసి పెట్టినాడు. పథకాలు బాగానే ఉన్నాయి. లేడీస్కి వచ్చిందను బస్సు ఫ్రీ బస్సు తింది. మళ్ళీ గ్యాస్ మూమెంట్ ఇది. రైతులకు వచ్చిందను 20,000 ఇవ్వడం. ఈ కొన్ని రైతు మూమెంట్లో కాబట్టి మాకు కొంచెం పథకాలుగా బాగుంటాయి. దీంట్లో ఏమంటే ఒక పథకం వచ్చింది లేదు, పోయింది లేదు. దానివల్ల అనేసి మాకు టీడీపీ వచ్చిందను జగన్ గెలిస్తే బాగుంటుంది అనేసి మేము అనుకుంటున్నాం. చూసుకుంటే మామూలుగా వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు అదే పెట్టారు ఆల్రెడీ, వాళ్ళు పెట్టినారు లేదని లేదు. దాంట్లో ఏమైందంటే ఎవరు వాళ్ళకు మద్దతుగా ఎవరు మాట్లాడుతున్నారో ఆ మనిషికే పథకాలు వస్తాయి. లోకల్ గా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇండ్ల విషయంలో కానీ, ఇంటి 4 ఇండ్లు ఉండే వాళ్ళకు ఒక ఇల్లు వాళ్ళకే వచ్చినాయి. కానీ ఇండ్లు పూర్తిగా లేని వాళ్ళకి కూడా ఇండ్లు లేవే. ఇప్పుడు వచ్చినాయి కాలనీలు ఉన్నాయి. జగన్ కాలనీ ఆ పక్క ఇది ఉన్నాయి. దాంట్లో కూడా సేమ్ అంత ఒక్కొక్క పూర్తి ఇండ్లు లేవు. మా ఇండ్ల పక్కన అయితే మా కాలనీ బాబు కాలనీలో పేరు ఉందని బోర్డే పెరిగేది. కాలనీలో వైఎస్ కాలనీ పేరు కూడా మార్చారు. ఏం చేయలేదు. దాన్ని తిరగబడితేమా వేరేగా ఉంటుంది, అందరితో మాట్లాడితేమా హ్యాపీగానే ఉంటుంది. అది దాంట్లో పోతా ఉండదు. అంతేగాని
ఇంక వేరే విషయంలో ఏం లేదు. మీ పేరు సార్? మహేష్ ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? మదనపల్లి. మదనపల్లినా? సో మదనపల్లి అయితే 2024లో ఎన్నికలు అయితే పూర్తి అయిపోయాయి. ఓకే, ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏమో జగన్ వస్తే బాగుంది అనుకుంటా. ఆయన గెలుస్తారు అనుకుంటారా? 100%. ఎలా చెప్పగలరు? ఎలా చెప్పగలరు అంటే వీళ్ళు అనుకుంటున్నారు ప్రతిపక్షాలు 80% అయిపోయింది. ఎప్పుడు కానీ ఏది కానీ రూలింగ్ పార్టీగా ఎక్కువ ఓటింగ్ శాతం జరిగితే గవర్నమెంట్ పైన వ్యతిరేకత వస్తాయని చెప్తారు. కానీ ఈసారి వచ్చి ఈ వ్యతిరేకత వచ్చి హిస్టరీ రిపీట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వచ్చిన 80% వచ్చి వన్ సైడ్ వార్ టైప్ లో వైఎస్ఆర్ పార్టీకే ఓట్లు పడతాయి. కానీ ఎంతసేపు ప్రతిపక్షాలు తెలుగుదేశం కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ ఏమి మంచి చేసినా గవర్నమెంట్ వ్యతిరేకిస్తారు కాబట్టి వాళ్ళ విషయాలతో ఎంతసేపు ఉన్నారు. ప్రజలు పార్టీలు వ్యతిరేకత ఉన్నాయి కానీ ప్రజలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత అయితే లేదు. ఎంతసేపు జై జగన్ జైనా అంటారు తప్పితే ఎమ్మెల్యేలు కానీ ఎంపీల పైన కానీ వాళ్ళకి ఎంతసేపు ప్రజలకు జగన్ ఫ్యాన్ గుర్తు ఆ రెండే కలిసి వస్తాయి, ఆ రెండే చేస్తారు. అంత తప్పితే వీళ్ళు చెప్పినట్టుగా మాకే వస్తాయి కూటమి గెలుస్తుంది అనే టైప్ లో మాత్రం లేదు. వీళ్ళ అభిప్రాయాలు ఉండొచ్చు కానీ ప్రజల అభిప్రాయాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. వాళ్ళ గుండెల్లో అంతా ఉన్నారు. అంత తప్పితే వీళ్ళు వచ్చే ప్రసక్తే లేదు. కూటమి అనేది ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి వన్ సైడ్ లాగా అయిపోయినాయి. ప్రజలు అయితే వ్యతిరేకత ఎక్కడ వస్తుందంటే గవర్నమెంట్ పైన ఉండేది అది. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఉంటే ప్రజలు అప్పుడు కూటమి వస్తుంది. అంతేగాని ప్రజలు అయితే వన్ సైడ్ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి అయిపోయి ఉన్నారు కానీ వీళ్ళ కూటమి వైపు అయితే లేరు. కాబట్టి ఎంతసేపు జగనే వస్తారు. ఇక్కడ 100% గెలుస్తారండి. నిసార్ అహ్మద్ గెలుస్తాడు. ఇటు మా ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు కూడా ఇటు 7 ఎంపీ కాన్స్టిట్యూషన్ లో 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది. ప్రజల వ్యతిరేకత అయితే లేదు పార్టీలో కానీ పార్టీ పైన కానీ జగన్మోహన్ రెడ్డి పైన. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి కదన్నా, నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మనము జగన్మోహన్ రెడ్డి వస్తే మంచిది. అమ్మ ఒడి, ఈ రైతు భరోసా, ఇవి స్కూళ్ళు డెవలప్మెంట్, అమ్మ ఒడి ఇవన్నీ వేసినాడు కాబట్టి ఆయన వస్తేనే ప్రభుత్వం బాగుంటుంది అనుకుంటాము. చంద్రబాబు నాయుడు చెప్తాడు ఒకటి చేయడు, అందుకు ప్రజలు కూడా నమ్మటం లేదు. ఈసారి పథకాలు ఇచ్చి బాగా అందరికి న్యాయం చేసినారని అంటున్నారు. ఈసారి నెక్స్ట్ వచ్చినా కూడా తర్వాత కూడా సేమ్ పథకాలే ఇస్తారు అని చెప్తున్నారు. మళ్ళీ అంటే మామూలుగా సర్వే ప్రకారం తీసుకుంటే మళ్ళీ కూడా జగన్ గారు ఇదే పథకాల మీద వెళ్తున్నారు, మళ్ళీ అప్పుల పాలు చేస్తారు అని అంటారు. దానికి ఏమంటారు? అప్పుల పాలు చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడు ఈ పథకాలు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి, శ్రీలంక అయిపోయింది అన్నాడు. ఇప్పుడు ఈయన ఇన్ని పథకాలు చెప్తా ఉన్నాడే, ఇప్పుడు ఇది శ్రీలంక కాదా? అవుతుంది కదా శ్రీలంక. ఆయన చెప్పినా ప్రజలు నమ్మరు. ఆయన ఒక తూరి ప్రజలకు ఇచ్చినాడు ఏటో కాబట్టి వాళ్ళకు ఒప్పుకోరు. అంటే ఇప్పుడు ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు అభివృద్ధి లేదు, అసలు అభివృద్ధి చేయట్లేదు అని చెప్పి అంటున్నారు. ఏం అభివృద్ధి కావాలా? సచివాలయంలో కట్టినలేదా? సచివాలయంలో ఉద్యోగాలు లేవా? ఇంకంతకన్నా ఉద్యోగాలు ఎవరు ఇచ్చినారు? వీని అన్ని ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు, ఏమీ లేదు కదా. ఏమీలా వీనన్నా పథకాలు ఇచ్చినాడు. అంతా ప్రజలకు అవాతాతలకు పింఛన్లు ప్రతి ఒక్క ఇంటికి 1,00,000-2 లక్షలు వచ్చినాయి. ఇంకా దానికన్నా ఇంప్రూవ్మెంట్ ఏం చేయాల? ఇవే కాలేజీలు 4-5 కట్టినాడు. చంద్రబాబు నాయుడు పీరియడ్లో కట్ల, జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో కట్టినారు. అదంతా అభివృద్ధి కదా. హాస్పిటల్లో ఆడిపోయినా బాగున్నాయి. టయానికి డాక్టర్లు ఉంటా ఉన్నారు, ప్రజలు బాగా చూస్తా ఉన్నారు. అవన్నీ అభివృద్ధి కదా. ఇంతకుముందు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు మీరు? కరెక్ట్ గా వస్తుంది. ఓ 4-5 సీట్లు తగ్గినా వైసీపీనే వస్తుంది. నమస్తే తాత. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి కదా, నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు వైసీపీ వస్తేనే మంచిది అనుకుంటాను. ఆయన అభివృద్ధి పనులు కడుపులో 3 నెలలు బిడ్డ కాడి నుంచి సత్యం ముచిలో ఉందాక ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ సహాయం అందింది కాబట్టి ఆయనే వస్తే మాకు మంచిది అనుకుంటాను. అనుకుంటాను. జగన్ చెప్పింది చేస్తాడు, ఆయన చెప్పింది ఏది మిస్ చేయలేదు. అందుకని ఆ ప్రభుత్వమే వస్తే మాకు మంచిది అనుకుంటాం. ఎలక్షన్లు అయిపోయినాయి, చెప్పండి. ఎలక్షన్లు అయిపోయినాయి ఓకే. నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటారు? వస్తే ఏది వస్తే బాగుంటుంది? నాకు పైన వచ్చి బీజేపీ రావాల, కింద వచ్చి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రావాలి. ఖచ్చితంగా రాను వస్తుంది.
అంత కాన్ఫిడెంట్ గా చెప్తాను. కాన్ఫిడెంట్ గా చెప్తాను. మరి ఎందుకోసం అంటారు? మాకు ముందు నుంచి కూడా మాకు మంచి చెడ్డకి చిన్నబన్నాళ్ళకి ఉపయోగపడేది ఒక తెలుగుదేశం పార్టీ. మాకు ముందు నుంచి కూడా మా పిల్లల కాడి నుంచి వ్యవసాయాల కాడి నుంచి మాకు సహాయపడింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ. మళ్ళీ మిగతా వచ్చినప్పుడు మాకు పిల్లలకు కానీ మాకు సేద్యాలకు కానీ దేనికి కానీ ఉపయోగపడలా. అంతా వాళ్ళ దీంట్లో వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళుగా వాళ్ళు చూసుకుంటా ఉంటారు కానీ సన్నా బన్నాళ్ళు ఎవరిని పట్టించుకోరు. ఏం పేరున్నా? నా పేరు కోటూరు ఈశ్వర్. మాది నవనపల్లి మండలం విలేజ్ పక్కన పెంచుపాడు పంచాయతీ వాసంవారిపల్లి. ఓకే, ఇప్పుడు 2024లో ఎలక్షన్స్ అయితే పూర్తయిపోయాయి. సో ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఈ కూటమంతా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం 10 సీట్లు కూడా రావు స్టేట్ లో. ఇంత గట్టిగా ఎలా చెప్పబోతున్నారు? అదంతే. ఎందుకంటారా? దానికి చాలా కారణాలు ఉన్నాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 2 సంవత్సరాలు కరోనా టైంలో ఈ రాష్ట్రంలోనే ఉంటూ ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క వ్యక్తికి దగ్గరుండి అందరికీ వైద్యపరంగా కావచ్చు అన్ని విధాల ఆదుకున్న వ్యక్తి, చెప్పిన పథకాలన్నీ నెరవేర్చిన వ్యక్తి. వాళ్ళలాగా హైదరాబాద్ వెళ్ళిపోయేసి కరోనా టైంలో 2 సంవత్సరాలు తలదాపుకొని వచ్చేసి ఓట్లు అడిగేసినంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఎవరు ఆదరించరు, ఓట్లు వేయరు, వాళ్ళు గెలిపించరు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 9వ తేదీ ప్రమాణ స్వీకారము 8:38 మా హైకమాండ్ కూడా చెప్పినారు. ఖచ్చితంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆ మాటకే స్టేట్ వణుకుతుంది, గూస్ బంప్స్ వస్తాయి. మొత్తం ఈ స్టేట్ లో ఎవరైతే కూటమి కట్టినారో మొత్తం అన్ని జెండాలు పార్టీలు అన్ని గాలికి ఎగిరిపోతాయి. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి కదన్నా, అవునండి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటాను? ఇప్పుడు అయితే మనకి ఎన్డీఏ ప్రభుత్వం గారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తారండి. ఎందుకంటే ఇంతకు ముందు అయితే నాకు అమ్మఒడి అయితే రాలేదు, సరేనా, నాకైతే కాలనీ రాలేదు, ఇందిరమ్మ కాలనీలు ఇవ్వలేదు. నేను ఎందుకంటే బయట ఉన్నాను, ప్రైవేట్ ఉద్యోగస్తులు అని చెప్పేసి నాకు ఇవ్వడం లేదు. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారండి. 2 ఆడపిల్లలు ఉన్నారండి. 2 గవర్నమెంట్ స్కూల్ అండి, ఎలిమెంటరీ స్కూల్ అని ఉన్నారు. ఓ పాప 10th క్లాస్, ఓ పాప 6th క్లాస్ జరుగుతుంది. బట్ ఏమంటే నాకైతే ఏం రాలేదండి. దానికి ఏమంటే కానీ నేను కానీ అది కష్టపడేసి చెప్పినాను వాళ్ళకి, కానీ ఏదైనా కానీ సచివాలయంకి వెళ్ళేసి నేను చేస్తే కానీ లేదండి నాకేం రాలేదండి. వాళ్ళకి ఎందుకు వాలంటీర్లు అడిగాను, వాలంటీర్లు అడిగినా కానీ వాళ్ళు అదే చెప్తున్నారండి, వస్తుంది అని చెప్పి రాలేదండి. నాకేం బెనిఫిట్స్ అయితే కానీ లేదండి. బట్ ఏమంటే నేనేం చెప్తున్నానంటే నాకైతే చంద్రబాబు నాయుడు గారికి ఇంతకుముందు అయితే మా అమ్మ మా నాన్నకి అయితే కానీ ఇచ్చారండి. ఇప్పుడైతే కానీ నాకైతే ప్రభుత్వంలో ఏమీ రాలేదండి. ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం. నమస్తే అన్న. నమస్తే. నెక్స్ట్ ఎలక్షన్లు అయిపోయాయి కదా, నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? 4వ తేదీన జగన్మోహన్ రెడ్డి వస్తాడని నమ్ముతాను. ఖచ్చితంగా ఆయన మొత్తం సీఎం ఆయనే అవుతాడు. బాగా నమ్మకంగా ఉండాలి. మాకు నమ్మకం ఉంది. మదనపల్లిలో ఎవరు ఎమ్మెల్యే అవుతారు? నిసార్ అహ్మదే ఎమ్మెల్యే. ఎలక్షన్స్ అయితే పూర్తి అయిపోయాయి. ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మన ఆంధ్రప్రదేశ్ లో 4వ తేదీ తర్వాత మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆయన చేసినటువంటి పథకాలు ఆయన ముందరికి తీసుకెళ్ళినాయి కాబట్టి ఇది వరకు అంటే ఎక్కువగా సీట్లు వస్తాయని, తర్వాత పబ్లిక్ యొక్క ఆలోచన విధానం అలా ఉంది. మదనపల్లిలో నిజార్ అహ్మద్ సార్ గారు అధిక మెజార్టీతో గెలవబోతున్నారు. సార్ నమస్తే సార్. సార్ చూడ్డానికి మీరు చాలా పెద్దగా ఉన్నారు, రాజకీయాల్లో కూడా మీకు మంచి అనుభవమే ఉంటది. సార్ 45 ఏళ్ళు 50 ఏళ్ళు 35 ఏళ్ళలో సర్పంచ్ కాంగ్రెస్. అవునా సార్? 2 తూర్లు సర్పంచ్, ఒక తూరి మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్, ఒక తూరి ఆరోగ్యవరం సొసైటీ, 7 గ్రామాలకు. అయితే మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఇప్పుడు జరిగినాయి కదా 2024లో ఎన్నికలు, సో ఎవరు రాబోతున్నారని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా జగనే వస్తుంది. ఎలా చెప్పగలరు సార్ అంత గట్టిగా? ఆయన చేసిన పథకాలు అట్లున్నాయి. అది వాళ్ళ ఆయన చేసినది కూడా ఫీజు రిబేర్మెంట్, అలాంటి ఆరోగ్యశ్రీ, ఇట్లాంటివన్నీ కూడా ఆయన కొంచెం కలిసి వచ్చేది. ఆయన ఒకటి చేసింటే ఈయన 2 చేసినాడు. అదంతా కలిపితే చంద్రబాబు నాయుడు నిల్లు ఏం చేయలే. ఆయన ఊరికే అంత తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారాలు మాట్లాడుకుంటా వాళ్ళ ఇలా బెదిరించుకుంటా ఇది చేసినాడు. కానీ కష్టపడి పని చేసినా ప్రజల అభిమానం
కోల్పోయినాడు. తప్పకుండా జగన్ గెలుస్తాడు. ఈసారి కూడా 55 సీట్లతో గెలుస్తాడు. ఓకే. 150 సీట్లతో 23 ఎంపీలు గెలుస్తాడు. మంచిగా చాలా సర్వేలు చేసినాము. ఈసారి లేడీస్ మేము బలంగా ఏదో ఆటోల్లో ఇవి పిలుచుకొచ్చి ఓట్లు వేస్తాడు. మమ్మల్ని కూడా ఇంటికాడ వదిలేసి వాళ్ళు వచ్చి 8 గంటలకే ఓట్లు స్వచ్ఛందంగా చేశారంటావు. స్వచ్ఛంగా వేసినారు. వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ వచ్చి వేసినారు. మళ్ళా ముస్లిం ముతకని కూడా వాళ్ళే పిలుచుకొని వచ్చి ఓట్లు వేసినారు. కాబట్టి 100% జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. గెలుస్తాడు ఖచ్చితంగా.